నానాసాహెబ్ చందోర్కర్ శ్రీ సాయిని సేవించిన వారిలో మొదటగా మనకు గుర్తొచ్చేవారు తన హరికథల ద్వారా మహారాష్ట్ర దేశమంతటా వారి దివ్యలీలలను ప్రకటం చేసిన దాసగను మహారాజ్. శ్రీ సాయి సచ్చరిత్ర రాసి మొదట పారాయణ గ్రంథంగా మహారాష్ట్రానికి అందించిన అన్నాసాహెబ్ దబోల్కర్ ఊరఫ్ హేమాడ్ పంతు అమిత నిరాడంబరంగా ఉండిన శ్రీ సాయి సన్నిధిని మహావైభవోపేతమైన సంస్థానంగా రూపొందించిన రాధాకృష్ణమాయి వీరు శ్రీ సాయి మహిమ వైభవము ఈ రెండిటిని ప్రపంచమెదుట చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారు. కాని వీటన్నిటి వెనుక ఇవేమీ చేయనట్లు కనిపించే అదృశ్య హస్తం వంటివాడు నానాసాహెబ్ చందోర్కర్. దాదాపు 6 దశాబ్దాలు బాబా నివసించిన మసీదును మరమ్మత్తు చేయించి దానికి ప్రస్తుత రూపమిచ్చిన ధన్యత కూడా ఇతనిదే. అతడు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగానికి తోడు మంచి వాక్పటిమగలవాడు. హృదయం నిండుగా సాయి పట్ల భక్తి ఉన్నది. ఇక కోరేవేమి? ఇతడు తనకు తారసిల్లిన బంధువులకు, స్నేహితులకు, ఆర్తులకే కాక ఉద్యోగరీత్యా తనకు పరిచయం ఉన్న వారందరికీ కూడా ఎలా అయినా సందర్భం కల్పించుకొని సాయి మహిమ గురించి హృదయాలకు హత్తుకపోయేలా చెబుతుండేవాడు. తర్వాత వారు కనిపించినప్పుడల్లా శ్రీ సాయిని దర్శించుకోమని ప్రోత్సహిస్తుండేవాడు. ఇతడు చెప్పడం వలన ప్రభావితులై సాయిని దర్శించుకొని ధన్యులైన వారెందరో. అట్టి వారిలో హరి సీతారాం, కాకా దీక్షిత్, అన్నాసాహెబ్ దబోల్కర్, బివి దేవ్, తాత్యాసాహెబ్ నూల్కర్, దాసగను ఊరఫ్ గణపతిరావు సహస్రబుద్ధే, రాధాకృష్ణమాయి మొదలైన వారు ముఖ్యులు. అంటే అటు హరికథల ద్వారా సాయి కీర్తిని విస్తరింపచేసిన దాసగను, శ్రీ సాయి సచ్చరిత్ర రచన ద్వారా శ్రీ సాయి చరిత్ర పారాయణ సంప్రదాయం ఆరంభించిన హేమాడ్ పంతు శ్రీ సాయి సన్నిధి చేరడానికి దోహదం చేసినది కూడా నానాసాహెబ్ చందోర్కరే అన్నమాట. వారు సాయి భక్తులకు అంతటి మహత్తరమైన సేవ చేయడంలో కూడా ఇతడి పాత్రయే ఎంతో ముఖ్యమైనది. కానీ ఇతడు సాయి సన్నిధి ఎలా చేరాడు? నిజానికి తమ భక్తులను సాయియే తమ చెంత చేర్చుకోవాలి. అది ఇంకెవరి వల్ల అవుతుంది? ఈనాడు మనం అనేక ప్రాంతాలలో తరచుగా చేసుకుంటున్న సత్సంగం నిజానికి ఈనాడు మనం రూపొందించుకున్నది కాదు. వెనుకటి యుగాలలో ఋషులందరూ నైమిషారణ్యంలో ఒక చోట చేరి భగవంతుని లీలలు చెప్పుకొని ఆనందిస్తుండేవారు. అది కూడా వారి తపస్సులో భాగమే. అలానే బొంబాయి నుండి వచ్చే ఈ ప్రముఖ సాయి భక్తులు ఒక సంఘంగా ఏర్పడి పాత హనుమాన్ వీధిలోని మౌరేశ్వర్ ప్రధాన్ ఇంట తరచుగా సమావేశమై సత్సంగం చేస్తుండేవారు. అంటే సాయి లీలలు, బోధలు ఒకరికొకరు వివరించుకొని ఆరతులు జరుపుకునేవారు. ఈ సంఘం వారు కొత్తగా షిరిడీ దర్శించే భక్తుల శ్రేయస్సు కోరి కొన్ని సూచనలు చేశారు. అట్టి భక్తులు షిరిడీ చేరి మొదట గురుస్థానం దర్శించి అక్కడ ప్రదక్షిణం చేసి తర్వాత మసీదు దర్శించడం సరియైన పద్ధతి అని సూచన రాశారు. బాబా మహాసమాధి చెందాక భక్తులు గురుస్థానము, మసీదు, చివరకు సమాధి మందిరము ఈ క్రమంలో దర్శించడం సరియైన పద్ధతి అని రాశారు. అహ్మద్ నగర్ నుండి కోపార్గావ్కు మామల్తాదారుగా చిదంబర్ గాడ్గిల్ బదిలీ అయ్యాడు. అతని కార్యదర్శిగా నానాసాహెబ్ చందోర్కర్ పనిచేస్తున్నాడు. ఆ కాలంలోనే ఒకరోజు షిరిడీ గ్రామకరణమైన కేశవ్ అనంత్ ఊరఫ్ అప్పా కులకర్ణి కోపార్గంలో జరగనున్న జమాబండికి బయలుదేరబోతూ బాబాను సెలవు కోరాడు. అప్పుడాయన సెలవిచ్చి అక్కడ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి అయిన నానాసాహెబ్ చందోర్కర్ను తాము రమ్మన్నామని చెప్పమన్నారు. ఆ మాట విని కులకర్ణి కంగారు పడ్డాడు. అంత పెద్ద ఉద్యోగిని తన వంటి అతి సామాన్యుడు ఆహ్వానించడమేమిటి? అందులో కూడా కేవలం పేద భిక్షువైన సాయి ఫకీరు పిలిచారని అతనితో చెప్పడమెలా? తనకు సాయి పట్ల ఎంత భక్తి శ్రద్ధలున్నా ఉన్నతోద్యోగి శ్రీమంతుడు అయిన నానాకు సాయి పట్ల భక్తిభావం ఏముంటుంది? అయినప్పటికీ బాబా మాట త్రోసివేయలేక అతడు కోపార్గంకు వెళ్లి ఆ కబురు చెప్పాడు. కాని నానా రాలేదు. అలానే రెండవసారి, మూడవసారి కూడా కబురు చేసినా అతడు రాలేదు. బాబా తమ పట్టు విడవక అతనికి మళ్లీ మళ్లీ కబురు పెడుతున్నారు. చివరిసారి అప్పా కులకర్ణి ఆ మాట చెప్పినప్పుడు కూడా నానా చందోర్కర్ మాటిమాటికి అనవసరంగా సాయిబాబా పేరు ఎత్తుతావెందుకు? నీకు నా వలన కావలసిన పని ఏదైనా ఉంటే నిర్భయంగా చెప్పవచ్చు కదా అని విసుక్కున్నాడు. కాని నిజంగా బాబా అతనిని పిలిచారని చెప్పాక షిరిడీకి బయలుదేరాడు. కాని తన మనస్సులో మాత్రం తాను కులకర్ణికి చెప్పిన కబురు విని ఒక పేద బిచ్చగాని దర్శనానికి వెళ్తున్నాననుకున్నాడు. అయినా కొందరు ఆయనను మహాత్ముడంటారు కనుక
ఆయనకు సమర్పించడానికి నేనేమీ తీసుకెళ్లడం లేదే అనుకున్నాడు. షిరిడీ సమీపిస్తుండగా ఇలా ఆలోచిస్తూ కాకతాళీయంగా తన కోటు జేబులో చెయ్యి పెట్టుకునేసరికి అతని చేతికొక చిన్న పొట్లం తగిలింది. విప్పి చూస్తే అందులో 4 సీమ బాదం పప్పులు, 4 కలకండ ముక్కలు ఉన్నాయి. అతడు ఉత్సాహంగా బాబాను దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పొట్లాన్ని ఆయన ముందుంచాడు. అప్పుడు వారి ఎదుట కూర్చొని తనకు కబురు చేసిన కారణమేమని అడిగారు నాన్న. నిన్ను పిలిపించడానికి వేరే కారణమేమీ లేదు. మన సంబంధం కొన్ని జన్మలది. ఆ సంగతి నాకు తెలుసు, నీకు తెలియదు. వీలున్నప్పుడల్లా వచ్చిపోతుండు అన్నారు బాబా. నాన్న ఆ మాట అంతగా నమ్మలేకపోయాడు. బాబా ఆ పొట్లం అతనికి ఇచ్చేసి అతనిని వెళ్ళి రమ్మన్నారు. కాని అతడు పట్టుబట్టిన మీదట ఒక బాదాం పప్పు, ఒక కలకండ ముక్క మాత్రం తీసుకొని మిగిలినవి అతనికి ఇచ్చి పంపేశాడు. నానాసాహెబ్ చందోర్కర్ అసలు పేరు నారాయణ గోవింద్ చందోర్కర్. ఇతడు ఒక ఉన్నత హిందూ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఇటు శిష్టాచారానికి, శాస్త్ర పాండిత్యానికి, మరో వంక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగానికి పేరు మోసినవారు. శాస్త్రాలు చక్కగా అధ్యయనం చేసి వైశ్యదేవము, అతిథి సేవ శ్రద్ధతో చేసేవారు. కళ్యాణ పట్టణంలోని వారి ఇల్లు ఎప్పుడూ అతిథులతో కలకలలాడుతుండేది. అతని తండ్రి ఠాణేలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి. డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయి కళ్యాణ్లో చందోర్కర్ వాడాగా ప్రఖ్యాతి పొందిన పెద్ద భవనం కట్టుకున్నాడు. అతడు అంగోన్కా వార్డ్, భివండి తాలూకాలోని శ్రీ సకారాం మహారాజ్ అను మహనీయుని వద్ద ఉపదేశ దీక్ష తీసుకున్నాడు. నానాసాహెబ్ కూడా తన తండ్రి వలనే శాస్త్రాలు, శంకరాచార్య భాష్యంతో సహా భగవద్గీత చక్కగా చదువుకున్నాడు. అందుకే అటు తర్వాత బివి దేవ్ వంటి సాయి భక్తులు అతనిని గురువుగా తలచేవారు. నారాయణ్ గోవింద్ చందోర్కర్ 1860లో మకర సంక్రాంతి నాడు జన్మించాడు. అతడు కళ్యాణ్ మరియు బొంబాయిలలో చదువుకుని బిఏ పాస్ అయినాడు. అతనికి సంస్కృతం అంటే ఎంతో ప్రీతి. తన చదువు పూర్తి కాగానే సంగమనేర్లోని మామల్తాదార్ కోర్టులో కొంతకాలం, తర్వాత కోపార్గాంలోనూ పనిచేశాడు. 1892లో జిల్లా కలెక్టర్కు కార్యదర్శి అయ్యాడు. తర్వాత క్రమంగా ఉద్యోగంలో పై స్థాయికి వచ్చి 1894 నుండి 1901 వరకు అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్కు కార్యదర్శిగా పనిచేశాడు. అప్పటికే అనగా 1878లో నానాసాహెబ్ ఓజు అను గొప్ప జమీందారు గారి కుమార్తె బాయాజీబాయిని వివాహమాడాడు. ఇతడు కోపార్గంలో పనిచేస్తుండగా అతని పసిబిడ్డ ప్రమాదంగా జబ్బుపడి చనిపోయాడు. కారణం, ఆ ఊరిలో ఎటువంటి వైద్య వసతి ఉండేది కాదు. అప్పుడచటి ప్రజల బాధ గుర్తించి అతడు తన స్వంత ఖర్చుతో ఒక ఆస్పత్రి కట్టించి 18 సంవత్సరాలు నిర్వహించాక ప్రభుత్వానికి అప్పగించాడు. ఆ కాలంలో మహారాష్ట్ర దేశమంతటా తరచుగా తీవ్రమైన ప్లేగు వ్యాధి చెలరేగి ఎందరో మరణిస్తుండేవారు. అందువలన ప్రజలను దాని నుండి రక్షించడానికి ఆంగ్ల ప్రభుత్వం ఒక విధమైన టీకాలు వంటివి ప్రజలకు చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా వచ్చిన ఆ పద్ధతి చూచి ప్రజలు భయపడి ఆ టీకాలు వేయించుకునేవారు కాదు. ఆయా ప్రాంతాలలోని ప్రజలకు ధైర్యం కలగడానికి వారికి ఆదర్శప్రాయంగాను మొదట ప్రభుత్వ ఉద్యోగులందరూ విధిగా చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ అతనిని కోరాడు. అధికారుల ఒత్తిడికి తలవొగ్గి ఆ టీకాలు వేయించుకుంటే ఏమి ప్రమాదం వాటిల్లుతుందోనని భయపడి ఆ విషయం నిర్ణయించుకోవడానికి 1 వారం వ్యవధి కోరి బాబా వద్దకు పరిగెత్తాడు చందోర్కర్. బాబా, అందులో ఏముంది, చేయించుకో, నీకెట్టి ప్రమాదమూ జరగదు అన్నారు. అతడు వెంటనే అహ్మద్ నగర్ చేరి టీకాలు వేయించుకున్నాడు. తర్వాత మిగిలిన ఉద్యోగులందరూ వేయించుకున్నారు. ఎవ్వరికీ ఎట్టి ఇబ్బంది కలుగలేదు. అతనికి తెలియకనే బాబా అతని హృదయాన్ని తమ ఆధీనం చేసుకున్నారు. అతడు తరచుగా షిరిడీ రాన ఆరంభించాడు. ఒకప్పుడు నానా చందోర్కర్తో పాటు ఒక కీర్తనాకారుడు కూడా షిరిడీకి వచ్చాడు. వారిద్దరూ ఆ మరురోజే అహ్మద్ నగర్ చేరవలసి ఉన్నది. రైలుకు టైం అవుతుందని చెప్పి బయలుదేరడానికి వారిద్దరూ బాబాను సెలవు కోరారు. బాబా, ఏమీ తొందర లేదు, మీరిద్దరూ స్థిమితంగా భోంచేసి బయలుదేరండి అన్నారు. బాబా మాటలయందు పూర్తి విశ్వాసం గల నానాసాహెబ్ రైలుకు ఆలస్యమవుతుందని భయపడక నెమ్మదిగా భోజనం చేసే బయలుదేరాడు. హరిదాసు మాత్రం మరురోజు కార్యక్రమానికి అందుకోలేకపోతే తనకు రావలసిన పారితోషకం చేయిజారిపోతుందని భయపడి టైము ప్రకారం కోపార్గం
చేరదలిచి భోజనం చేయకుండానే బయలుదేరాడు. కానీ ఆ రోజు ఆ రైలు కొన్ని గంటలు ఆలస్యంగా వచ్చింది. ఎంతో తాపీగా భోజనం చేసి బయలుదేరిన నానా కూడా కోపార్గం చేరేసరికి హరిదాసు ఆకలితో బాధపడుతూ వేచి ఉన్నాడు. నానా చేరిన కొద్దిసేపటికి గాని రైలు రాలేదు. శ్రీ సాయికి అన్నీ తెలుసునని ఆ హరిదాసు గుర్తించాడు. అంతేకాదు, నానాకు ఆ ముందటి రోజు బాబా చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. వారిద్దరూ షిరిడీ చేరగానే ఆయన అన్నారు, ఈ హరిదాసు చూడవయ్యా, అతడు నీతో కలిసి వచ్చాడు, కానీ తనకు అనుకూలమని తోచినప్పుడు నిన్ను విడిచిపెట్టి ఒక్కడే వెళ్ళిపోతాడు. ఎప్పుడు నిన్నలా మధ్యలో విడిచిపెట్టిపోని స్నేహితులనే చేర్చుకోవాలి. ఒకరోజు ఉదయమే నానా కోపార్గంకు తప్పక వెళ్ళవలసి ఉన్నది. జిల్లా కలెక్టరు అక్కడికి వస్తూ తననక్కడ కలుసుకోమ్మని నానాను ఆదేశించాడు. అందువలన నానా బయలుదేరి బాబాను సెలవు కోరాడు. ఆయన, ఇవాళ నీవేమీ వెళ్ళనక్కర్లేదు, రేపు వెళ్ళవచ్చులే అన్నారు. జిల్లా కలెక్టరు ఆదేశాన్ని పాటించాలా లేక సద్గురువు ఆదేశాన్ని పాటించాలా అనే విచికిత్సే అతనికి కలగలేదు. బాబాపై పూర్తి విశ్వాసంతో అతడు ఆ రోజు ఆగిపోయాడు. తిరిగి ఆ మరుసటి రోజు అతడు సెలవు కోరినప్పుడు బాబా ఆశీర్వదించి, ఇవాళ వెళ్ళి కలెక్టర్ను కలుసుకో అన్నారు. అతడు కోపార్గం చేరి ఆఫీసులో విచారించగా ఆ ముందటి రోజు కలెక్టర్ రానేలేదని చెప్పారు. తను ఆ రోజు రావడం లేదని, మరో రోజు వస్తానని కలెక్టర్ టెలిగ్రామ్ ఇచ్చినట్లు ఆఫీసులో తెలిసింది. నానా ఒకప్పుడు లేలే శాస్త్రి అను మిత్రునితో కలిసి పూణే నుండి టాంగాలో ఎక్కడికో బయలుదేరాడు. కొన్ని మైళ్ళు వెళ్ళాక అకస్మాత్తుగా గుర్రం బెదిరి ఆ బండి పడిపోయింది. నిజానికి స్థూలకాయులైన ప్రయాణికులిద్దరికీ బాగా దెబ్బలు తగలవలసింది. కానీ అదే సమయానికి షిరిడీలో బాబా తమ చేతులు శంఖంలాగా కలిపి ఊదుతున్నారు. ఆయనలా చేయడం సామాన్యంగా ఎక్కడో ఎవరో భక్తులు మరణిస్తున్నారని సూచించేది. మరుక్షణమే ఆయన, అరే నానా, చచ్చిపోబోతున్నాడు, కానీ చావనిస్తానా అన్నారు. అక్కడ నానాకు అతని మిత్రునికి చిన్న దెబ్బైనా తగల్లేదు. తర్వాత ఒకరోజు ఇద్దరు ముస్లిం స్త్రీలు దర్శనానికి వచ్చి బాబా చెంతనున్న మగవారు పక్కకు తొలగితే ఆయన దర్శనం చేసుకోవచ్చని ఆ ముంగిట్లోనే కొద్దిసేపు నిల్చున్నారు. కారణం, వారు ఘోష అను ఆచారాన్ని అనుసరించి తమ ముఖాలకు పరదా ముసుగు వేసుకున్నారు. బాబా వంటి మహనీయులను దర్శించినప్పుడు అవి తొలగించుకోవాలి, కానీ పరాయి మగవారి ఎదుట ముసుగును తొలగించుకోరాదని వారి మతధర్మం చెబుతుంది. అది గ్రహించిన నానా అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. కానీ బాబా అతనిని కూర్చోబెట్టి, వారు దర్శించుకోదలుచుకుంటే వస్తారులే, నీవు కూర్చో అన్నారు. కొద్దిసేపు చూచి ఆ స్త్రీలిద్దరూ బాబా దర్శనానికి వచ్చారు. ఇద్దరిలో వృద్ధురాలు మామూలుగానే పరదా తొలగించుకొని బాబా దర్శనం చేసుకున్నది. మధ్య వయస్కురాలైన రెండవ ఆమె సౌందర్యం నానా మనస్సును కలతపరిచింది. ఆమె కళ్ళు ఎంతో తేజోవంతంగాను, ముఖమెంతో అందంగానూ ఉన్నాయి. ఆమె బాబాను దర్శించుకొని తిరిగి ముసుగు కప్పుకొని వెళ్ళిపోయింది. అందమైన ఆమె ముఖం మరొకసారి చూడగలిగితే బాగుండునని నానా మనస్సులో అనుకున్నాడు. వెంటనే సాయి అతని తొడపై గట్టిగా చరచి, నేను ఎందుకు చరచానో అర్థమైందా అన్నారు. అప్పుడు నానా సిగ్గుపడి, బాబా, నాకు మీ సన్నిధిలో కూడా ఇంత తుచ్చమైన భావాలెందుకు కలుగుతున్నాయి అన్నాడు. అప్పుడాయన, నీవు మానవ మాతృడవు, నీ దేహమంతా వాసనలతో నిండి ఉంటుంది. ఇంద్రియాలకు విషయాలు గోచరించగానే వికారాలు తలెత్తుతాయి. కానీ అందమైన ఆలయాలెన్ని లేవు. మనము వాటి బాహ్య సౌందర్యం కాక లోపల దైవాన్ని దర్శించినట్లే జీవదేహాలనే ఆలయాల బాహ్య రూపాలను గాక వాటి లోపలుండే దైవాన్ని చూడాలి అన్నారు. నానాసాహెబ్ చందోర్కర్ను మరొక విషయంలో కూడా సంస్కరించారు బాబా. మొదట ఎవరి దగ్గర ఎట్టి దక్షిణలు స్వీకరించని బాబా ఒకప్పుడు భక్తులు సమర్పించిన దానిలో అతి స్వల్పంగా మాత్రమే తీసుకోనారంభించారు. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ వారి నుండి ఆయన దక్షిణ అడిగి తీసుకోవడం ఆరంభించారు. నానాను కూడా తరచుగా దక్షిణ అడిగి తీసుకునేవారు. అతడు షిరిడీ వెళ్ళినప్పుడు సుమారు 400 రూపాయలు తన వద్ద ఉంచుకొని బాబా కోరినప్పుడు కోరినంత ఇస్తుండేవాడు. క్రమంగా తానేదో బాబాకు సహాయం చేస్తున్నానని, దానికోసం బాబా తనపై ఆధారపడుతున్నారని తలచసాగాడు. ఈ భావాన్ని సాయి ఎలా తొలగించారో రేగే అనుభవాలలో వివరించాను. ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నది బాబా చెప్పిన మూల సూత్రం. ఎవరైనా యాచిస్తే లేదని అబద్ధం చెప్పకుండా యథాశక్తి ఇవ్వాలని, అది బొత్తిగా వీలుగానప్పుడు
సౌమ్యంగా ఇవ్వలేనందుకు కారణం చెప్పాలని, ఇవ్వడానికి ఏమీ లేనప్పుడు అందుకు అభిమాన పడకూడదని ఆయన చెప్పేవారు. కారణం అందరికీ అసలైన దాత భగవంతుడే. అన్నీ మనకు ఆయనే ఇచ్చినవే. ఆయన మనతో ఎలా వ్యవహరించాలని ఆశిస్తామో అలా ముందుగా మనం సాటి జీవులతో వ్యవహరించాలి. అవి ఆయన రూపాలే కదా. ఒకప్పుడు కోపార్గంలోని దత్త మందిరంలో ఒక ధర్మకార్యానికి 300 రూపాయలు విరాళం ఇస్తామని ఒక సాధువుకు నానా వాగ్దానం చేశాడు. కానీ అటు తర్వాత ఆ పైకం తెచ్చి వారికి ఇవ్వలేదు సరికదా. షిరిడీ వచ్చేటప్పుడు ఆ మందిరం వారికి తన ముఖం చూపవలసి వస్తుందని ఆ మందిరానికి వెళ్లకుండానే షిరిడీ వచ్చాడు. అందుకోసం అతను ప్రత్యేకించి ఒక ముళ్ళబాట గుండా ప్రక్కదారిలో షిరిడీ చేరాడు. కానీ సాయిబాబా ఎంతకు అతనితో మాట్లాడలేదు. కారణం అడిగితే, నేను చెప్పినది గుర్తుంచుకోని వారితో నేనెందుకు మాట్లాడాలి అన్నారు. మీరు చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయి అన్నాడు నానా. మీరు పెద్ద మనుషులే, కానీ దారిలో ఆ సర్కార్ను చూడకుండా చుట్టూ తిరిగి వచ్చినది ఆ సాధువు ఆ 300 రూపాయలు అడుగుతాడనేగా. నే చెప్పినది గుర్తుపెట్టుకునేది ఇలాగేనా? నీ దగ్గర డబ్బు లేకపోతే అది సర్దుబాటు చేయడం కష్టమైతే ఆ మాట అతనితో చెప్పవచ్చు కదా. ఆ సాధువేమైనా నిన్ను తినేస్తాడా? అతడా డబ్బు అడుగుతాడని వెరచి దైవ దర్శనమే మానుకోవడమేమిటి? ఇప్పుడు మాత్రం నీ కాళ్లల్లోనూ వంటి మీద నీ స్నేహితునికి ముళ్ళు గుచ్చుకోలా? ఇలాంటి వాళ్లతో నేనెలా మాట్లాడను అన్నారు. అంతేకాదు, ఎవరైనా అడిగినప్పుడు అహంకారము అధికారము లేకుండా దానం చెయ్యాలని బాబా అతనితో చెప్పేవారు. అతడు కూడా జాగ్రత్తగా ఉండేవాడు. కానీ ఒకసారి కళ్యాణ్లో ఒక పేదరాలైన వృద్ధ బ్రాహ్మణ స్త్రీ వారింటికి భిక్షకు వచ్చింది. నానా భార్య ఆమెకు 2 షేర్లు ధాన్యమిచ్చినా ఆమె తృప్తి చెందక 4 షేర్లు ఇస్తే కాని అక్కడ నుండి వెళ్ళనని చెప్పి వేధించసాగింది. అంతటితో విసుగు చెంది నానా, ఇచ్చింది తీసుకుపోతావా లేక జవాను చేత గెంటించమంటావా అని బెదిరించాడు. ఆమె వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు బాబా అతనితో ఎంతకు మాట్లాడలేదు. కారణం అడిగితే, నీవు నేను చెప్పినది మర్చిపోయావు. ఆ పేదరాలు ఇంకా ఇంకా ఇవ్వమని కోరితే అంతా కోపగించుకొని నీ అధికారం చూపడమెందుకు? ఆ చెప్పేదేదో కొంచెం మర్యాదగా చెప్పవచ్చు కదా. కాకుంటే ఇంకొంచెం సేపు నిలబడి వెళ్ళిపోయేది కదా అన్నారు. మనం కోరినవి భగవంతుడు తీరుస్తున్నాడు కదా అని అంతులేకుండా ప్రకృతి ధర్మాలకు విరుద్ధమైనవి కోరుతుండడం కాని అవి ఆయన నెరవేర్చలేదని అలగడం కాని తగదు. జీవితంలో ఇంతవరకు ఆయన ప్రసాదించిన వాటికి చాలినంత కృతజ్ఞతగా ఉండలేని మనకది అసలే తగదు. అయితే ఇవ్వలేదని అలిగే హక్కు మన వంటి బిచ్చగాళ్లకేమున్నది? నాన్న కుమార్తె బీనతాయి ఆ బిడ్డను కనిన కొద్ది మాసాల తర్వాత ఆమె భర్త ఆ బిడ్డ కూడా మరణించారు. వారిని రక్షించలేదని ఆ కుటుంబమంతా బాబాపై అష్టపడ్డారు. ఒకసారి ఆయనను దర్శించారు కానీ ఆయనపై అలిగి ఆయనతో మాట్లాడలేదు. అప్పుడు బాబా, మీకు ఆ బిడ్డ అల్లుళ్లే ప్రధానమై అటువంటి వాటి కోసం మాత్రమే వచ్చేటట్లయితే మీరు నా వద్దకు రానక్కర్లేదు. జనన మరణాలు పూర్వకర్మను అనుసరించి జరుగుతాయి. వాటిని భగవంతుడు కూడా మార్చడు. సూర్యుని వేరొక దిక్కున ఉదయించమని ఆయన ఎప్పుడైనా శాసిస్తాడా? అలా చేస్తే సృష్టి మొత్తం తారుమారవదు అన్నారు. అయితే మీరు ఒకరితో నీకు బిడ్డ కలుగుతాడు అనో లేక నీకు ఉద్యోగం వస్తుంది అనో అంటే అలా జరుగుతుంది కదా అన్నాడు నాన్న. బాబా ఇలా అన్నారు, నేనెప్పుడు మహిమలు చెయ్యను. మీ జ్యోతిష్కుల కంటే ఎక్కువ దూరం భవిష్యత్తులో జరగబోయేవి తెలిసి చెబుతాను. మీకిది తెలియక నేను లీలలు చేశాననుకొని నా పట్ల భక్తి శ్రద్ధలు వహిస్తారు. నేను వాటిని భగవంతునికి అర్పించి మీకు మేలు జరిగేలా చేస్తాను అన్నారు. దైవాన్ని ఇంకేమీ కోరనక్కర లేకుండా ఉండే స్థితి మానవులకు ఇవ్వాలన్నదే బాబా యొక్క ముఖ్య ఆశయం. అది అప్పటి నానా యొక్క మానసిక స్థితికి తగినట్లు యుక్తిగా చెప్పిన సమాధానమే కాని పరమసత్యం కాదని సాయి చేసిన లీలలన్నీ యోచిస్తే తెలుస్తుంది. సద్గ్రంథాలు చదవడం వలన వివేక వైరాగ్యాలు పెంపొంది నమ్రత కలిగితేనే జన్మ సార్థకమవుతుంది. అలా కాక విద్య గర్వం ఏర్పడితే వ్యర్థమే. చక్కగా శాస్త్రాలు చదువుకొనడం వలన నానాకు ఏర్పడిన విద్యా గర్వాన్ని సాయి సంస్కరించారు. ఒక భగవద్గీత శ్లోకానికి ఆయన ఎలా అర్థం చెప్పారో అతిథి సేవ విషయంలోని
ధర్మ సూక్ష్మం ఎలా తెలిపారో శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో చూచాము. అన్ని జీవులతో పాటు చీమలు, ఈగలు వంటి అల్ప జీవులలో కూడా తామే ఉన్నామని సాయి అతనికెలా తెలిపారో కూడా ఆ గ్రంథంలో చూచాము. అతడు శ్రోత్రియ కుటుంబంలో పుట్టి పెరిగినందువలన సాయి పట్ల ఎంత భక్తి శ్రద్ధలున్నా నానాకు ఆయన ముస్లిం అన్న అభ్యంతరం మాత్రం మొదట్లో ఉండేది. అందుకే భక్తులందరూ సాయి పాదాలు కడిగిన నీరు తీర్థంగా తీసుకుంటున్నా ఇతడు దాసగను మాత్రం తీసుకునేవారు కాదు. కానీ ఈ దురాభిప్రాయం క్రమంగా అతనికి తొలగిపోయింది.